elaborately told by our MCB senior judge and the other colleagues and IOs. At the outset, I appreciate the District Legal Services Authority for taking up the awareness program on drug abuse, which is more relevant and more required. కావాల్సినవన్నీ చిటికలో అమర్చేస్తున్నారు. మీరు ఏం కావాలంటే అది సాయంకాలానికి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు పెద్దగా కనిపిస్తాయి. నాన్న ఒక ఫోన్ అడిగారు, ఒక వారం ఆగు ఫస్ట్కి రాగానే తీసిస్తానంటే మనకు చాలా ప్రాబ్లం. వారం రోజులు ఆగడానికి ఏమంటే పక్కన ఫ్రెండ్ నన్ను తెచ్చుకున్నాడు, నేను ఇవాళ తీసుకెళ్ళి చూపించాలి, వాడి దగ్గర నేను కూడా గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది ఈయన వారం ఆగమంటాడా? అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇవాళ మార్క్స్ వచ్చాయి, అన్ని సబ్జెక్ట్స్లో మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి. నాన్న కోప్పడ్డారు, అమ్మ కోప్పడింది. అది చాలా పెద్ద కష్టం. అంటే మనకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనేది మర్చిపోతాం. ఎందుకు కోప్పడ్డారు అనేది రీజన్ మనకు అక్కర్లేదు. కోప్పడ్డారు అనేది ఎందుకంటే ఎప్పుడు కోప్పడరు కదా. సో వీ డోంట్ వాంట్ టు రియలైజ్ అవర్ మిస్టేక్. మనకి ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న ప్రాబ్లమ్స్. అలాగే రిజెక్షన్, ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డారో అమ్మాయి నో అనింది. అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే మీ ఏజ్కి పెద్దవి కావచ్చు, బట్ ఇలాంటి వాటికి కూడా టాలరేషన్ తక్కువగా ఉంది. అందువల్ల ఏంటి అంటే డిప్రెషన్కి, అగ్రెసివ్నెస్కి తొందరగా లోన్ అవుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పొటెన్షియాలిటీ ఆఫ్ ద పేరెంట్స్, అంటే ఎంత మనీ కావాలన్నా మీకోసం మొబిలైజ్ చేయకుండా పేరెంట్స్ మీ వెనక ఉన్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ డ్రగ్ దీనిలోకి తీసుకొస్తారు. మీరు అలా డిసప్పాయింట్ అయినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ కొంత మీకు ఫ్రీగా ఈ డ్రగ్స్ అలవాటు చేసి ఒక స్టేజ్లో మీరు ఆ డ్రగ్ లేకపోతే ఉండలేని స్టేజ్కి వచ్చినప్పుడు న్యాచురల్లీ గోయింగ్ టు క్రైమ్స్. ఏ పని చేయడానికైనా వెళ్ళిపోతారు. అది నేర్చులు కట్టినాము, బడి పంపిస్తాము, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అనుకుంటారు. బట్ దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. Whether they are doing cyber crimes by sitting in their house, or they are addicted to the drugs, or they are doing something. So they don't know. అందువల్ల ఇది అట్లీస్ట్ మీరు యూ ఫీల్ ఇట్ ఎస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ టు ది పేరెంట్స్ సో దట్ యూ క్యాన్ హెల్ప్ హిమ్ టు వాళ్ళని పిల్లల్ని తొందరగా మనము మళ్ళీ కౌన్సిలింగ్స్ ద్వారా తీసుకొచ్చి నార్మల్ లైఫ్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వన్ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు కమ్యూనికేట్. అదర్ థింగ్స్ ఆల్రెడీ elaborately told by our MCB director and our district judge also, and I think definitely all of you will become good citizens. వాల్యుబుల్ మెసేజ్కి మేడం చెప్పినట్టు డ్రగ్ అడిక్ట్స్ ఎట్లా అయిపోతారంటే, ఇప్పుడు ఇందాక సచిన్ సార్ కూడా చెప్పారు, ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఫ్రీగా ఇవ్వచ్చు డ్రగ్, కానీ ఆ తర్వాత ఆ డ్రగ్కి అలవాటు పడితే పరిస్థితి ఎట్లా ఉండేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రంగారెడ్డిలో చేసేటప్పుడు అప్పుడు ఈ డ్రగ్స్ చాలా స్కూల్స్లో, కాలేజెస్లో డ్రగ్స్ వచ్చేసాయి. అయితే ఒక కేసులో వన్ గర్ల్, షీ స్టడీయింగ్ నైన్త్ క్లాస్ అయితే, అండ్ షీ వాజ్ ఫౌండ్ టు బి డ్రగ్ అడిక్ట్. ఎట్లా అంటే ఆ అమ్మాయికి ఎట్లా అలవాటు అయిందంటే, అంటే పరిస్థితులు మిమ్మల్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళు 3,000, 4,000, 5,000 ఉంటుంది ఒక గ్రాము 2 గ్రాములు ఇవ్వడానికి. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో వెన్ షీ ఎగ్జాస్టెడ్ ఆఫ్ హర్ మనీ, అంటే డబ్బులు అన్నీ అయిపోయినాయి కానీ డ్రగ్ కావాలి. ఎట్లా అంటే దట్ పర్సన్ హూ వాజ్ సెల్లింగ్ ద డ్రగ్స్ హీ ఆస్క్డ్ ఫర్ హర్ న్యూడ్ ఫొటోస్. ఆ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ అడిగితే డ్రగ్స్ కోసం ఆ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ పంపించి డ్రగ్స్ తీసుకుంది. ఆ తర్వాత వాడు ఆ న్యూడ్ ఫొటోస్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి చివరికి ఆ అమ్మాయి లైఫే నాశనం అయిపోయింది. ఓన్లీ డాటర్ ఫర్ హర్ పేరెంట్స్. వాళ్ళ మదర్ లేదు, ఫాదర్ ఒక్కలే ఉన్నారు. ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ సంథింగ్. సో అంటే పిల్లలకి మనం డబ్బులు ఇస్తున్నామని పేరెంట్స్ కూడా అనుకుంటారు. ఇది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. కానీ ఆ డబ్బుల్ని మనం ఎంత వైజ్గా యూజ్ చేస్తాం, వాళ్ళు ఎంత కష్టపడి మనకి ఇస్తున్నారు, వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి, మనం లైఫ్లో సెటిల్ అయి చూపించడం పేరెంట్స్కి. సో డ్రగ్ ఒక్కసారి అడిక్షన్ అంటూ జరిగితే ఇట్లా మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి ఎవరు ఆ ట్రాప్లో పడద్దు. నౌ ఐ రిక్వెస్ట్ హానరబుల్ జస్టిస్ and our district judge also, and I think definitely all of you will become good citizens and be helpful to the so many people in the society. I wish you all the best. Thank you. మేడం చెప్పినట్టు
డ్రగ్ అడిక్ట్స్ ఎట్లా అయిపోతారంటే ఇప్పుడు ఇందాక సచిన్ సార్ కూడా చెప్పారు. షీ స్టడీయింగ్ 9th క్లాస్ అయితే అండ్ షీ వాజ్ ఫౌండ్ టు బి డ్రగ్ అడిక్ట్. డ్రగ్స్ తీసుకునేది తర్వాత అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయినాయి. బికాస్ సార్ చెప్పినట్టు డ్రగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళు 3,000, 4,000, 5,000 ఉంటుంది 1 గ్రామ్ 2 గ్రాములు ఇవ్వడానికి. ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత వీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో వెన్ షీ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ఆఫ్ హర్ మనీ, అంటే డబ్బులన్నీ అయిపోయినాయి కానీ డ్రగ్ కావాలి. ఎట్లా అంటే దట్ పర్సన్ హూ వాజ్ సెల్లింగ్ ద డ్రగ్స్ హీ ఆస్క్డ్ ఫర్ హర్ న్యూడ్ ఫొటోస్. ఆ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ అడిగితే డ్రగ్స్ కోసం ఆ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ పంపించి డ్రగ్స్ తీసుకుంది. ఆ తర్వాత వాడు ఆ న్యూడ్ ఫొటోస్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి చివరికి ఆ అమ్మాయి లైఫే నాశనం అయిపోయింది. ఓన్లీ డాటర్ ఫర్ హర్ పేరెంట్స్. వాళ్ళ మదర్ లేదు, ఫాదర్ ఒక్కళ్ళే ఉన్నారు. ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ సంథింగ్. సో అంటే పిల్లలకి మనం డబ్బులు ఇస్తున్నామని పేరెంట్స్ కూడా అనుకుంటారు. ఇది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. కానీ ఆ డబ్బుల్ని మనం ఎంత వైజ్గా యూజ్ చేస్తాం, వాళ్ళు ఎంత కష్టపడి మనకి ఇస్తున్నారు, వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి, మనం లైఫ్లో సెటిల్ అయి చూపించడం పేరెంట్స్కి. సో ఒక్కసారి అడిక్షన్ అంటూ జరిగితే ఇట్లా మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి ఎవరు ఆ ట్రాప్లో పడద్దు. నౌ ఐ రిక్వెస్ట్ హానరబుల్ श्री हनुमंत डिस्ट्रिक्ट कलेक्टर निज़ामाबाद, श्री कमलेश्वर जोनल डायरेक्टर नारकोटिक कंट्रोल ब्यूरो हैदराबाद, श्री जगन मोहन रेड्डी प्रेसिडेंट बार एसोसिएशन निज़ामाबाद, मेंबर सेक्रेटरी तेलंगाना स्टेट लीगल सर्विसेज अथॉरिटी, जुडिशियल ऑफिसर्स, लेडीज एंड जेंटलमैन एंड माय डियर स्टूडेंट्स, मुझे ये बताया गया कि आज के कार्यक्रम में इंग्लिश मीडियम स्टूडेंट्स के अलावा हिंदी समझने वाले हमारे कर्मचारीगण भी यहाँ हैं, और इसलिए मैं ये सोचता हूँ कि आपसे हिंदी में मुखातिब होना या हिंदी मिश्रित उर्दू में मुखातिब होना ज़्यादा बेहतर होगा। तेलुगु भाषा पर मुझे कोई अधिकार नहीं है और इस तेलुगु भूमि में मेरा बहुत हाल में ही आगमन हुआ है, लेकिन विद्यार्थियों के समुदाय के बीच में बैठकर जीवन के 60 वर्ष पूरे करने के बाद मैं अपने आप को एक टाइम मशीन में पा रहा था जब हमारे एक्सपर्ट घोरपड़े जी आपसे मुखातिब थे, और मुझे लग रहा था कि मैं अपने जीवन के उस मकाम पर आ गया हूँ जब मैं आपकी तरह स्कूल ड्रेस में कहीं बैठा होता था। और उन दिनों भी हमारे बीच में समाज से अलग अलग लोगों के हिस्से के जो विद्वान जन होते थे वो भिन्न भिन्न विषयों पर हमसे मुखातिब होते थे। लेकिन वो वक्त जब हम विद्यार्थी थे और वो वक्त जब आप विद्यार्थी हैं, समय का पहिया बहुत तेजी से घूम गया है। हमारे समय हमने कभी सुना नहीं कि किसी विद्यार्थी ने आत्महत्या की। हमने अपने विद्यार्थी काल में कभी नहीं सुना कि किसी विद्यार्थी ने कोई नशा किया, ड्रग किया। मगर आज हमारे देश में एक ऐसा प्रदेश है जहां बहुत बड़े पैमाने पे विद्यार्थी कोचिंग के लिए जाते हैं, और मैंने सुना है शायद उस पर एक फिल्म भी बनी है कि जहां सबसे बड़े पैमाने पर आत्महत्याएं होती हैं, विद्यार्थी आत्महत्या करते हैं। तो हम वक्त के ऐसे दौर में हैं जहां पर हमारे पास जानकारी बहुत सुलभ है। आज आप हर बच्चे के हाथ में इंटरनेट है और आपके सामने जानकारी का पूरा संसार खुला हुआ है, लेकिन साथ ही साथ हमारे सामने भटकाव के भी नए रास्ते खुल गए हैं जो हमारे समय नहीं थे। हमारे समय स्कूल जाना और स्कूल से घर आना, कॉलेज जाना और कॉलेज से घर आना, बहुत हुआ तो जैसा मिस्टर घोरपड़े कह रहे थे कि किसी मित्र के साथ चाय पी लेना, समोसा पी लेना, खा लेना, यही हमारे लिए मनोरंजन का जरिया होता था। लेकिन आज भटकाव बहुत सारे हो गए, और हमने भी जो समय देखा उससे पहले भी एक समय था जिसमें हमारे पुरातन ग्रंथों में विद्यार्थियों के 5 लक्षण बताए गए। और वो जो संस्कृत का सुभाषित है, चेष्टा पहला गुण, काक चेष्टा बको ध्यानम, श्वान निद्रा तथैव च, अल्पाहारी ग्रह त्यागी, विद्यार्थी 5 लक्षण। क्रो है, एक कौवा है जो पानी पीना चाहता, प्रयास है पानी के लिए,
इसको ग्रंथों में हमारे कहा गया काक चेष्टा, बको ध्यानम। हिंदी में एक कहावत है कि बगुले का जैसा ध्यान। अगर आपने कभी बगुले को शिकार करते समय देखा हो तो एक पैर पे घंटों खड़ा रहता है, और पानी में तैर रही मछलियों को भी ये लगने लगता है कि कोई निर्जीव प्राणी है, कोई मूर्ति है, ये जीवित प्राणी नहीं है। इस श्रेणी का ध्यान वो करता है अपने लक्ष्य के लिए, और फिर एकदम से वो उस मछली का शिकार करता है। तो दूसरा लक्षण अपने ध्येय के लिए काम करना विद्यार्थी के लिए था, जिसको हमारे ग्रंथों में कहा गया था बको ध्यानम। तीसरा है श्वान निद्रा। श्वान का अर्थ होता है डॉग, कुत्ता। श्वान निद्रा क्यों कहा गया विद्यार्थी के लिए? श्वान निद्रा इसलिए कहा गया कि कुत्ता सोता भी है तब भी सजग रहता है। अगर कोई भी खतरा उसके सामने होता है, कोई भी चीज ऐसी होती है जिसके प्रति उसे जागरूक रहना चाहिए, तो उसकी निद्रा भी इतनी सजग होती है कि वो जाग उठता है। तो जो विद्यार्थी है उसकी निद्रा भी इतनी जागृत होना चाहिए। हमारे ग्रंथों में कहा अल्पाहारी, उसको कम भोजन करना चाहिए, और उसको ज्यादा ध्यान जो है पढ़ाई में या अपने अध्ययन के लिए लगाना चाहिए। आजकल मैं ये देखता हूँ कि ये जो तमाम आप एक फ़ोन करके, एक मैसेज करके घर में भोजन बुला सकते हैं, और इसमें बहुत सारा भोजन ऐसा भी आता है जो आपके स्वास्थ्य के लिए अच्छा नहीं है, सेहत के लिए भी अच्छा नहीं है, आपकी जेब के लिए भी अच्छा नहीं है। तो अब वो अल्पाहारी विद्यार्थी मिलना धीरे धीरे मुश्किल होता जा रहा है, क्योंकि वो समय था जब लोग गुरुकुल में जाके पढ़ा करते थे, घर छोड़ देते थे, गुरु के गुरुकुल में रहते थे। अभी भी कुछ वैसे कॉलेजेस हैं वैसे, लेकिन आज हम बहुत उससे आगे आ गए हैं, और बहुत सारे जानकारी की सीमाएं हैं और सामग्री है, उतनी ही ज़्यादा भटकाव की संभावना है। और हम उम्र के ऐसे पड़ाव में हैं जब हमको भटकाव ज़्यादा आकर्षित करते हैं। हमारे साथ के कोई साथी कहता है कि एक कष्ट ले लेने में क्या हो जाएगा, तुम्हारा कोई धर्म थोड़ी बिगड़ जाएगा, एक कष्ट ले लो, आइंदा मत लेना। लेकिन उसके पीछे जो खतरे छिपे हुए हैं उसको बहुत विस्तार से हमारे विशेषज्ञ ने हमको बताया, तो मैं उसके विस्तार में आपको नहीं जाना चाहता, लेकिन मैं जीवन की कुछ छोटी मोटी चीज़ें आपके साथ बांटना चाहता हूँ। और एक बात ऐड करना चाहता हूँ जो सचिन जी कह रहे थे कि खेलना क्यों बहुत ज़रूरी है। मुझे एक बहुत बड़ा कारण अपने अनुभव से लगता है कि ये जो आत्महत्या की घटनाएं हो रही हैं, ये जो ड्रग्स की तरफ हम बढ़ रहे हैं, इसके पीछे जो मुख्य कारण है वो क्या है? इसके पीछे मेरे मत में जो मुख्य कारण है वो असफलता को ले पाने की हमारी अक्षमता है। ये जो हम आत्महत्या कर रहे हैं, मैं आपको एक निजी जीवन के अनुभव से एक बात बताता हूँ। हमारे हाईकोर्ट के एक बहुत सीनियर एडवोकेट हुआ करते थे। उनका जो इकलौता नाती था, उसके फादर दोनों मिलिट्री में, बहुत फादर मदर मिलिट्री में सीनियर पोस्ट पे थे, और उसका आखिरी इम्तिहान के बाद उसका रिजल्ट आने वाला था, जिस दिन माता पिता ने ये तय किया था कि हम एक कार खरीदेंगे और उसको ले जाके उसके कॉलेज में वो कार गिफ्ट करेंगे। और उन्होंने, हम लोग उन दिनों प्रैक्टिस में थे, हम लोगों से बात करके एक अच्छा सीनियर का ऑफिस भी तय कर लिया था कि उसको सरप्राइज देंगे कि अब तुम इस ऑफिस में ज्वाइन करोगे। उस दिन सुबह उसको रिजल्ट पता चल गया विद्यार्थी को, और उसको सिर्फ ये पता लगा कि उसको एक सब्जेक्ट में सप्लीमेंट्री आई है। जब तक माता पिता हॉस्टल में पहुंचे तब तक वो एक पंखे से टंग चुका था। आज 10 साल बाद, 20 साल बाद जब आप देखते हैं तो आपको याद भी नहीं रहता कि किसमें सप्लीमेंट्री आई थी, किसमें गोल्ड मेडल मिला था, किसमें मेरिट मिला था। लेकिन असफलता को ना ले पाने की क्षमता, को ना झेल पाने की क्षमता हमको या तो ड्रग्स की ओर ले जाती है या हमको आत्महत्या की ओर ले जाती है। और खेल क्यों महत्वपूर्ण है? रोज जीतते हैं और रोज हारते हैं, तो हर दिन आपकी बुद्धि, आपका मन, आपका मस्तिष्क, आपका हृदय इस बात का प्रशिक्षण पाता है कि जीवन में जीत और हार एक सिक्के के दो पहलू हैं। हमने खेलना छोड़ दिया, और जिस एडिक्शन की बात ये नहीं हो रही है, यहाँ नहीं हो रही है, थोड़ा सा विषयांतर करते हुए
मैं आपसे ये कहना चाहूँगा कि एक और बड़ा भारी एडिक्शन है, वो है सेल फोन्स। हमने अपने फिजिकल खेलने के समय को भी सेल फोन के हवाले कर दिया है। और जब हम फिजिकली नहीं खेलते हैं, आपको किसी शायद दूसरे सेशन में घोरपड़े जी बताएंगे कि जब सेल फोन को भी आप इस्तेमाल करते हैं तो उससे भी हमारे दिमाग की ग्रंथियों से एक विशेष तरह का रिसाव होता है जो धीरे धीरे आप में उसके प्रति आकर्षण पैदा करता है। आज यंग जनरेशन्स में मैं अपने खुद के समाज में जानता हूं कि अगर आप बच्चे से मोबाइल फोन ले लीजिए तो उससे ऐसा लगता है कि मेरे शरीर का कोई अंग ही मुझसे ले लिया गया वापस। तो मोबाइल भी धीरे धीरे हमारा जो क्वालिटी टाइम था, जो हमारी वास्तविक एक्टिविटीज जो हमारे खुद के व्यक्तित्व के डेवलपमेंट के लिए जरूरी थी, उससे हमको वंचित कर रहा है। और इसलिए हमको बहुत ज्यादा सजग रहने की जरूरत है। इस कार्यक्रम का जो मुख्य उद्देश्य है वो आपको खतरों के प्रति सजग करना है, आपको अवेयर करना है। और इसलिए मैं आपसे कहना चाहूंगा कि हम कितने ज्यादा फोकस्ड हैं, इस पर निर्भर करता है कि हम जीवन में आगे कैसे बढ़ेंगे। अगर आप जो सफल लोग हैं उनका, लेकिन क्षमता के साथ साथ वो कितने फोकस्ड थे, उसकी वजह से उनको ये परिश्रम, ये सफलताएं मिली। और दूसरा कि वो अपने जीवन का, अपने चरित्र का, अपने व्यक्तित्व का और अपने कार्य का बारंबार खुद मूल्यांकन करते थे कि कल जो मैंने किया वो ठीक किया या नहीं। मैं एक छोटे से उदाहरण के साथ अपनी बात खत्म करना चाहता हूं। हाल में एक बड़े मीडिया समूह ने एक टॉक शो रखा जिसमें देश के प्रसिद्ध खिलाड़ी सचिन तेंदुलकर जी को बुलाया गया। और जो एंकर थे उन्होंने ये कहा कि सचिन जी, आपने बहुत सारी सेंचुरीज लगाई हैं, आपने बहुत सारे मैचों में, इंटरनेशनल मैचेस में 100 से ज़्यादा इंटरनेशनल मैचेस आप खेले हैं और आपने विजयश्री हासिल की है। लेकिन आज मैं आपसे उन मैचेस की बात नहीं करूंगा जिसमें आप जीते हैं। आज मैं आपसे उन मैचेस की बात करूंगा जिसमें आप 2 रन पे आउट हो गए, 0 पे आउट हो गए, 5 रन पर आउट हो गए। तो उसने कहा कि एक मैच था कहीं भारत में, उसमें आप 3 रन पे कैच आउट हो गए थे। सचिन का तुरंत जवाब ये था कि हाँ, ये अमुक शहर में हुआ था, अमुक व्यक्ति बॉल कर रहा था, अमुक व्यक्ति विकेट कीपर था और राइट साइड में अमुक व्यक्ति ने मुझे कैच किया। लगातार 10-15 सवाल जहां के भी पूछे गए, उन्होंने कहा ये सिडनी की बात है, ये इंग्लैंड की बात है, ये यहाँ की बात है। तो ये जो उदाहरण है, ये सचिन तेंदुलकर की असाधारण स्मरण क्षमता, मेमोरी का उदाहरण भर नहीं है, ये इस बात का भी उदाहरण है कि सचिन तेंदुलकर ने शायद अपने एक एक कार्यकलाप को 100 बार रिवाइंड करके देखा कि मैंने गलती कहां की। और इसीलिए वो सचिन तेंदुलकर बने। तो हम सब लोग जिस भी क्षेत्र में हैं, हम विद्यार्थी हैं, हम पुलिस ऑफिसर हैं, हम जज हैं, हमको अपने जीवन में हर दिन एक रिवाइंड का बटन थोड़ी देर के लिए दबाना चाहिए कि आज दिन भर जो हमने किया, आज जो फैसला मैंने किया, क्या मैं इसको और बेहतर नहीं कर सकता था? इसमें कहीं मेरे फोकस में, संकेंद्रण में कमी तो नहीं रह गई? अगर हम ये करेंगे, आज जिन लोगों के साथ हम स्कूल से निकलकर बैठे, क्या वो अच्छे लोग थे? क्या उनसे हम कुछ ग्रहण करके घर जा रहे हैं? क्या हमारे परिवार के जो संस्कार हैं, हमारे माता पिता जिन्होंने अपना पूरा जीवन होम कर दिया कि हमको एक अच्छी शिक्षा मिली, आज जो हमने किया, क्या उनके इस परिश्रम को किसी मकाम पर ले जाएगा? ये सवाल हम अपने आप से रोज पूछें। जब हम आत्मनिरीक्षण करेंगे, हर दिन सजग रहेंगे, तो हम अगले दिन जो कदम लेंगे, हमारे कदम उस कीचड़ पर, उस गलती पर नहीं पड़ेंगे जहां वो एक दिन पहले पड़े होंगे। तो अपने जीवन के अनुभव से मैं आप सबसे ये कहना चाहता हूँ, खासतौर पे विद्यार्थियों से ये कहना चाहता हूँ कि आपके सामने एक बहुत खूबसूरत दुनिया है और ये असफलताएं, ये जो भटकाव हैं, ये इस दुनिया का एक बहुत थोड़ा हिस्सा है। आपके माता पिता का प्यार, समाज की आपके प्रति आशाएं, आप सब उस देश में हैं जो इस समय संभवतः दुनिया का सबसे युवा देश है, जहां युवा लोगों की संख्या दुनिया में इतनी नहीं है, कहीं नहीं है जितना
कि भारत में है। तो ये सारे युवा मस्तिष्क, ये सारे युवा हाथ पैर, ये देश की प्रगति में काम आने चाहिए, ये देश को, समाज को आगे ले जाने के लिए, परिवार को सुख देने के लिए काम आने चाहिए। तो मैं लीगल सर्विसेज अथॉरिटी का खास तौर पर इस कार्यक्रम को आयोजन करने के लिए प्रशासन के अधिकारियों का एंड मेरी सिस्टर जस्टिस श्री सुधा का विशेष तौर पे आभारी हूँ। उनके लिए विशेष तौर पर आभारी इसलिए भी हूँ कि उनका जो रिजर्वायर ऑफ एक्सपीरियंस है उसमें वो खुद यहाँ निज़ामाबाद में डिस्ट्रिक्ट जुडिशरी को हेड कर चुकी हैं। तो यहाँ की सभ्यता, संस्कृति, यहाँ की ज़मीन के बारे में उनको बहुत गौर से सारी चीज़ें पता हैं और उन्होंने आप सबको अपनी भाषा में संबोधित किया। मैं उसको समझने से वंचित रहा, पर मैं ये समझ सकता हूँ कि उनके कहने का, मातृभाषा में कहने का प्रभाव हमेशा अलग होता है। तो मैं आप सभी विद्यार्थियों से ये अनुरोध करता हूँ लीगल सर्विसेज अथॉरिटी की तरफ से कि एक सुनहरा, एक अच्छा भविष्य सामने है। ये बहुत ज़रूरी नहीं है कि आप हमेशा किसी बहुत बड़े पद को धारण करें तभी आप सफल हैं। ये भी ज़रूरी नहीं कि आपके पास बहुत धन हो तभी आप सफल हैं। आप सफल हैं अगर आपके पास मानसिक शांति है। दुनिया के सबसे अमीर लोग भी आत्महत्या कर लेते हैं। दुनिया के सबसे अमीर लोगों में शायद मानसिक रोग की बीमारी लेने का चलन ज़्यादा है एक निर्धन व्यक्ति की तुलना में। तो हमारे देश में इसलिए जो हमें संस्कार दिए गए हैं वो ये दिए गए हैं कि मन जब तक हमारा स्वस्थ है, सुंदर है, हमें अच्छा लगता है, हमें खुशी मिलती है, तब तक सब कुछ अच्छा है। और अगर मन स्वस्थ नहीं है, हमको शांति नहीं मिल रही है हमारे काम से, तो कुछ भी अच्छा नहीं है। इसको हिंदी में कहावत है कि मन चंगा तो कठौती में गंगा। कठौती कहते हैं एक लोटे को, कि अगर मन आपका चंगा है तो कठौती में आपको गंगा महसूस होगी। तो अपनी वाणी को विराम देते हुए मैं अपेक्षा करता हूं कि जो विद्यार्थी हैं वो और ज़्यादा फोकस करेंगे, काक चेष्टा भी करेंगे और बको ध्यानम भी करेंगे। बहुत बहुत धन्यवाद। Thank you, Lordships, for the enlightening message to the students, which is very much required. Thank you very much, madam. Well, now I request Sudha Garu, State High Court for the State of Telangana and Hyderabad, and Administrative Judge of Nizam. Secretary, Telangana screened this program and made it a grand success, as this message will reach number of students. Next, I propose to vote of thanks to Sri Director, Narcotics Control Bureau, Hyderabad, today's speaker, for his valuable lecture. Rajiv Gandhi Hanumantu Garu, District Collector, Nizamabad, for giving permission to conduct this program at Collectorate and issuing labor cards and checks to transgenders. And I especially help in conducting this program and to arrange eminent speaker to this program. Lastly, I would like to thank the principal of Giriraj Government College. Vindya Himachal Yamuna